హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఆర్ టీవీ దిస్ ఇస్ తన్వి. సో నిన్న బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ బండి సంజయ్ గారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నిషేధించాలి అని చెప్పేసి అనడం జరిగింది. సో ఎందుకు నిషేధించాలి, దేనికి నిషేధించాలి అనే దానిపై మనతో మాట్లాడడానికి ఆన్ కాల్ పావని గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి ఇదే అంశంపై మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే. సో పావని గౌడ్ గారు, నిన్న బండి సంజయ్ గారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నిషేధించాలి అని చెప్పేసి అనడం జరిగింది. సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు, దేనికని నిషేధిస్తారు అనుకోవచ్చు? అదే దేనికోసం నిషేధిస్తారట? తెలంగాణను తెచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి నిషేధించాలా? తెలంగాణలో అధికారంలో లేకపోయినా కూడా ప్రతిపక్ష హోదాలో ప్రజల గొంతుకై ప్రజలు పడుతున్న సమస్యల మీద రోజు పోరాటం చేస్తున్నందుకు నిషేధించాలా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని దేనికోసం నిషేధించాలి? అసలు బీజేపీ పార్టీకి నైతిక హక్కు అర్హత కూడా లేదు. ఈ తెలంగాణలో తిరగడానికి అర్హత లేదు. తెలంగాణ ప్రజల మీద ప్రేమ కూడా లేదు. అసలు తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే మొన్న బడ్జెట్ లో ఏమొచ్చిందండి? 0 వచ్చింది. మాట్లాడే నైతిక హక్కు నిషేధించాల్సింది ఎవరినండి? బీజేపీ పార్టీని కదా. బీజేపీ పార్టీ ఆది నుంచి పార్లమెంట్ సాక్షిగా మోడీ తల్లిని చంపి బిడ్డను బతికించిండు అనేసి తెలంగాణ ఏర్పాటునే అవమానించిండు. తర్వాత బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి గాని, ఇప్పుడు తెలంగాణలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి గాని ఏదైనా ప్రత్యేక ప్యాకేజీని గాని బడ్జెట్ ని గాని కేటాయించిందా? కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ పూర్వకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన పైసలు ఎన్ని, వచ్చిన పైసలు ఎన్ని, మనకేమన్నా ఏదైనా యూనివర్సిటీలు గాని ఏదైనా చేసిండ్రా? ఏం హక్కు ఉందండి బండి సంజయ్ కి మాట్లాడడానికి? బండి సంజయ్ కి తెలంగాణలే కాదు, కరీంనగర్ లో కూడా తిరిగే నైతిక హక్కు అర్హత లేదు. కరీంనగర్ ప్రజలకు ఏం చేసిండండి? కరీంనగర్ ప్రజలు గెలిపిస్తే గెలిచిన ప్రజలకు గెలిపించిన ప్రాంతానికి పంగనామాలు పెట్టి రాష్ట్రం మొత్తం తిరుక్కుంటా శివమెల్తే నీది, శివమెల్తే నాది అని రాజకీయాలు చేసిండు తప్ప ఇప్పటికీ కూడా చీకటి దోస్తు అయిన రేవంత్ రెడ్డిని కాపాడడానికి చూస్తున్నాడు తప్ప కేంద్ర నిస్సహాయ మంత్రిగా ఉండి ఇప్పుడు సహాయ మంత్రిగా రేవంత్ రెడ్డికి చేస్తున్న యూజ్లెస్ ఫెలో బండి సంజయ్. ఏ యూజ్ లేదండి బండి సంజయ్ కి తెలంగాణ రాష్ట్రంకు. ఇంకొకటి, కాంగ్రెస్ కు బీజేపీకి అక్రమ సంబంధం ఉన్నది అనేది నిజం. అక్రమ సంబంధం ఉందని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ తెలంగాణలో హైడ్రాకి సంబంధించిన బాధ్యత ఎవరైతే వాళ్ళు సఫర్ అవుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నైట్ బస చేయడం కూడా జరిగింది బీజేపీ పార్టీ. ఎప్పుడండి హైదరాబాదితులు ఆర్తనాదాలు ఎప్పటివంటవి? లగిచర్ల ఘటనను డైవర్ట్ చేయడానికి కదా ఇవన్నీ బీజేపీ ఆడుతున్న దొంగ నాటకాలు కదా. డైవర్షన్ పాలిటిక్స్ లో ఇద్దరు చీకటి దోస్తులు కలిసి బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాలు. లగచర్లలో ఏదైతే రైతుల మీద దాడి జరిగిందో అది జాతీయ స్థాయికి పోయిందో, ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి పోయిందో, ఆ సంఘటనను ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి మూసీల మురికి నిద్ర పోతాండు ఈ కిషన్ రెడ్డి. ఈ బీజేపీ సన్నాసులు ఎన్నడన్నా అన్నారా? బుల్డోజర్లు పెట్టి మేము తొక్కిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామంటే మేము స్వాగతిస్తున్నామన్న మురికి సన్నాసి ఎవడు? మూసిని మేము కొట్లాడినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు ఆగమైతుంటే బీజేపీ ఎక్కడ పోయింది? కాంగ్రెస్ ఎక్కడ పోయింది? కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ఎవడన్నా ఎదిరించిందా? ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను, మోసాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు చేస్తుంది తప్ప బీజేపీ పార్టీ ఎన్నడన్నా రైతు బంధు ఎందుకు రాలేదు రేవంత్ రెడ్డి అని అడిగిందా? బీజేపీ చీకటి దోస్తాను కాదా అండి? ఎన్నడన్నా రైతుల పంటలను ఎందుకు కొంటలేరు రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ అడిగిందా? కిషన్ రెడ్డి అడిగిందా? విశ్వేశ్వర్ రెడ్డి అడిగిందా? ఎవరు అడిగింది? సిగ్గులేని పనికి మాలిన సన్నాసులు బీఆర్ఎస్ పార్టీని నిషేధిస్తారా? చెప్పులతో కొడతారు తెలంగాణ సమాజం మొత్తం. ఏమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రానికి మొత్తం అర్థమైపోయింది వీళ్ళిద్దరు చీకటి దోస్తాను, వీళ్ళిద్దరి రహస్య ఒప్పందాల వల్లనే ఏమైతే చేసిండ్రో అసెంబ్లీ ఎన్నికలల్లా
గెలవడానికి 2 జాతీయ పార్టీలు ఏకమై కేసీఆర్ గారిని గద్దె దించడం, అసత్య ప్రచారాలు చేసి గద్దె దించిండ్రు. తరువాత పార్లమెంట్ ఎన్నికలల్లా ఏదైతే దొంగ మాటలు మాట్లాడినరో ఆ దొంగ మాటలను నిజం చేస్తూ కాంగ్రెస్, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒకటే అనేది ప్రజలకి తీసుకుపోయారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు కలిసి. కానీ ఆది నుంచి మేము చెప్తున్నాము, కేసీఆర్ గారు ఒక్కరు, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ పక్షం మీద, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బండి సంజయ్ అనేటోడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తుమ్మినా, దగ్గినా, కూర్చున్నా, నిలుచున్నా, ఎక్కడికి పోయినా కూడా కుక్క మొరిగినట్టు మొరిగేటోడు. సామోజు పాలన అన్నాడు, ప్రజలకు ఏం చేస్తలేడు అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు జూబ్లీ హిల్స్ నుంచి వెళ్ళి పాలన చేస్తాడు. ఎవడన్నా బీజేపీ సన్నాసి ఎక్కడున్నోరా అని అడిగిండ్రా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు రాష్ట్ర ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే, రైతులు ధర్నాలు చేస్తుంటే, రైతులు రాస్తారోకాలు చేస్తుంటే, హైదరాబాదితుల ఆర్తనాదాలు, చేనేత కార్మికులు చచ్చిపోతుంటే మహారాష్ట్ర పోయి ఎన్నికల ప్రచారాలలో పాల్గొంటాడు. మరి ఇక్కడ ఆర్తనాదాలు వినబడతలేదా అండి? ఏమైపోయిందండి? హైదరాబాద్ హిందూ బాధితులు లేరా అండి? హిందూలం అంటారు కదా వీళ్ళు, బీజేపీ వాళ్ళు. కొత్తగా మతం ముచ్చుకున్నోనికి నామాలు ఎక్కువ అన్నట్టుగా దొంగ హిందువులా అండి వీళ్ళు బీజేపీ? ఈ బండి సంజయ్ అనేటోడు ఏందంటే రాజకీయ లబ్ధి కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం, వ్యక్తిగతం కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్నాడు. కేంద్ర మంత్రి అయినా కూడా కరీంనగర్ కి ఏమి చేయలేదు, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదు. ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఏమీ చేయలేని సన్నాసి దౌర్భాగ్యుడు బండి సంజయ్ అనేటోడు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లగచర్ల లంబాడి అవ్వ అక్కలు చెల్లెళ్లను రాత్రిపూట పోలీసులు పోయి తాగి వీరాంగం చేస్తే వాళ్ళను ముట్టుకోరాని చోట ముట్టుకుంటే ఎవడైనా బీజేపీ బండి సంజయ్ పోయి అక్కడ మాట్లాడినరా అండి? దేనికోసం బీఆర్ఎస్ పార్టీని నిషేధించాలండి? ఢిల్లీకి తీసుకుపోయినాం వాళ్ళను, ఢిల్లీలో వాళ్ళ కోసం ధర్నాలు చేస్తున్నాం, ఢిల్లీలో వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. ఏదైతే లంబాడి బిడ్డలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తున్నాం, వాటి గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారు అంటే ఇంకో ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా, ఇది మొత్తం స్క్రిప్టెడ్, వాంటెడ్లీ బీఆర్ఎస్ పార్టీ ఇది మొత్తం ఒక స్కెచ్ గీసి నడిపిస్తుంది అని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా పావని గారు. ఇప్పుడు స్కెచ్ గీయాల్సిన అవసరము, ఇప్పుడు స్కెచ్ గీయడం అంటే మేము ఏ సెక్యూరిటీ లేకుండా కలెక్టర్ ను లగచర్లకు పంపించినామా అండి? మేము పంపించినామా? లేకపోతే స్కెచ్ ఎవరిదండి? భూములు తీసుకోండి అని ఒక కలెక్టర్ అధికారి స్థాయి వ్యక్తి పోయి అక్కడ సమావేశం పెట్టమని మేము చెప్పినామా? అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే దాంట్లో దాడిలో ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళే ఉన్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కేఏపాల్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఒక గ్రామంలో 1000 మంది 2000 మంది ఉంటే 100 రకాల పార్టీ వాళ్ళు ఉంటారండి. ఆ 100 రకాల పార్టీ వాళ్ళు ఆ గ్రామంలో ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళందరూ ఒకటైతారు. ఇప్పుడు ఆయనకు సురేష్ అనేటోడు రైతు కాదన్నారు, ఆయనకు 6 ఎకరాల భూమి ఉన్నది. సురేష్ అనేటోడు అసలు లగిచర్లకు సంబంధించినోడే కాదు, కొడంగల్కి సంబంధించినోడు కాదన్నారు. కానీ సురేష్ అనేటోడు కొడంగల్కి సంబంధించిన వాసి. సురేష్ కి నైతిక హక్కు బాధ్యత ఉంది కదా అండి? వాళ్ళ ప్రాంత బిడ్డలు, వాళ్ళ ప్రజలు, వాళ్ళ రోదనలు విని ఆయన కూడా జై అన్నాడు వాళ్ళకు, వాళ్ళు చేస్తున్న ధర్నాకు. దానికి ఈ సన్నాసి ఎక్కడున్నాడండి? బండి సంజయ్ సన్నాసి ఎడిగిపోయిందండి? ఏం మాట్లాడుతున్నాడు? ఇంకొకసారి ఎవ్వరు గాని బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మంచిగా ఉండదని చెప్తున్నా. ఇంకొకసారి ఎవడన్నా, ఏ సన్నాసి అన్నా, ఏ బట్టబాజిగాడి అన్నా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక్కటే అని అంటే చెప్పు తీసుకొని దంచుతాం. ఆల్రెడీ మీడియా ముఖంగా చెప్పినా, ఇప్పుడు మీకు ఫోన్ ఇన్ లో కూడా చెప్తున్నా, చెప్పు తీసుకొని దంచుతాం. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దు. మీకు చాతనైతే, మీకు దమ్ము ఉంటే మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన కొట్లాడుండ్రి. కానీ రేవంత్ పక్షాన, రేవంత్ కు సహాయ మంత్రుల లెక్క ప్రవర్తించకుర్రి. మూసీ అనేది
లగచర్లను డైవర్ట్ చేయడానికి, సంఘటనను డైవర్ట్ చేయడానికే వాళ్ళు నిద్రపోయారు. బీజేపీ పార్టీని బ్యాన్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని బ్యాన్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జాతీయ పార్టీ అనే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏదైతే 10 ఏళ్లు దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలిపిండో దాన్ని మొత్తం వినాశనం విధ్వంసం చేసేసింది. కేసీఆర్ గారు ఉంటే వాళ్ళ ఆటలు జాగట్లేవని ఇద్దరు జాతీయ పార్టీలు కలిసి ఏకమయ్యి రహస్య కుట్రలతోటి ఒప్పందాలతోటి ఆయనను ఓడించడం జరిగింది. ఓడించడం వల్ల కూడా మాకు మంచిగా చేసిండ్రు. ఎందుకంటే ప్రజలు ఎవరు ఏంటివి అనేది తెలుసుకున్నారు, గాడివి ఎవరు గుర్రం ఎవరు అనేది తెలుసుకున్నారు, మంచి ఏంది చెడేంది అని తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణల రైతులు గాని, హైడ్రా బాధితులు గాని, మూసి బాధితులు గాని, నిరుద్యోగులు గాని మా తెలంగాణ భవన్ కొచ్చి వాళ్ళ ఆక్రందనలు వినిపిస్తున్నారు. మా నాయకులు హరీష్ అన్న, రామన్న, మా కేసీఆర్ గారి డైరెక్షన్ లా వాళ్ళకి ఏ విధంగా బాసటగా నిలవాలో నిలుస్తున్నారు. మేము అండగా ఉంటాము, వాళ్లకు తోడై నీడై తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాము. సో ఇంకొకటి ఏంటి అని అంటే కేటీఆర్ అరెస్ట్ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? ఇగో తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9వ తారీఖు నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని అన్నారు, కేసీఆర్ ను అరెస్ట్ చేస్తామన్నారు. అవును. విద్యుత్ లో కుంభకోణం జరిగిందన్నారు, జగదీశ్వర్ రెడ్డిని కేసీఆర్ ను అరెస్ట్ చేస్తామన్నారు. ఆర్థిక శాఖలో అవకతవకలు జరిగినాయి, హరీష్ రావును కేసీఆర్ ను అరెస్ట్ చేస్తామన్నారు. అన్ని కులంకుశంగా ఒకటి అరటి పండు ఒలిచి నోట్లో పెట్టిన విధంగా, తొక్క తీసి నోట్లో పెట్టిన విధంగా సమావేశాల సాక్షిగా, అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ అన్న గారు, సబితా గారు, మా అది ఏంటి దాంట్లో కూడా రేషన్ కార్డులు అవి ఇవి అనే దాని మీద కూడా అసత్య ప్రచారాలు చేసారు. మా గంగుల కమలాకర్ అన్న కానివ్వండి, మా ప్రశాంత్ రెడ్డి అన్న కానివ్వండి, మా కౌశిక్ అన్న కానివ్వండి, ప్రతి ఒక్కరు వాళ్ళకు సమాధానాలు చెప్తే వాళ్లకు అసలు అడగడానికి, వాళ్లకు వినడానికి కూడా, అంటే ఇవి వింటే ప్రజలు మళ్ళీ అన్ని తెలుసుకుంటారనేసి మైకులు కూడా కట్ చేసారు. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే 10 ఏళ్ల అభివృద్ధిని 11 నెలలల్లా విధ్వంసం చేసి చూపించిన రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది. ఆ 11 నెలల విధ్వంసాన్ని సహాయం చేసుకుంటా రేవంత్ రెడ్డిని కాపాడడానికి బీజేపీ పార్టీ సహాయం చేసుకుంటూ రహస్య ఒప్పందాలు నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయాల్సింది, దేశంలోనే బ్యాన్ చేయాల్సింది ఈ 2 జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీని. ఓకే పావని గారు, బండి సంజయ్ నోరును ఫినాయిల్ తోటి కరిగినా కూడా అది మంచిది కాదండి. బండి సంజయ్ అనేటోడు పిచ్చోన్ చేతిలో రాయి లెక్క. అంటే మీరు కూడా కరీంనగరే కదా, మీ కరీంనగర్ లో ఏం చేయలేదా 5 సంవత్సరాలలో? ట్రిపుల్ ఐటీని తీసుకుపోయి కర్ణాటకకు పోతాంటే 2 తివాసీలు వరకు కూర్చున్నాడు తప్ప ఒక్క మాట కూడా అడగలేదు. గుండు సున్నా, ఆయన గుండు మీద ఇంటికెళ్ళలేము. మా కరీంనగర్ కి ఆయన కేంద్రం నుంచి తెచ్చింది కూడా ఏం లేదు, సున్నా అంతే, ఏం లేదు. కరీంనగర్ ప్రజలకు బబ్రాజమానం భజ గోవిందం, శుష్క ప్రియాలు శూన్య హస్తాలు చూపించిండు. ఏమన్నంటే శివం అంటాడు, శవం అంటాడు, జై శ్రీరామ్ అంటాడు, అంతే తప్ప ఇంకెన్ని రోజులు ఇలాంటి రాజకీయాలు చేస్తారండి? ఇప్పుడు వాళ్ళందరూ తిరగబడుతున్నారు, జై హనుమాన్ అంటున్నారు. వాళ్ళందరికీ నాటకాలు అర్థమైపోయినాయి, తెలిసిపోయింది. అది అంటే ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అంటున్నారు, అంతేనా? ఇప్పుడు మతాలను అడ్డు పెట్టుకునేమో బీజేపీ చేస్తుంది, కులాలను అడ్డు పెట్టుకునేమో కాంగ్రెస్ చేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్ర పక్షం ద్వారా, ప్రజల పక్షం ద్వారా నిలబడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. అన్ని మతాలను, సంబంధ వర్గాలను ఏకం చేసుకుంటా సంబంధ వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అవి గద్దెనెక్కిన తర్వాత నెరవేర్చలేదో, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఎస్సీ బిడ్డలను గాని, ఎస్టీ బిడ్డలను గాని, బీసీ బిడ్డలను గాని, రైతు బంధీయక రెడ్డి బిడ్డలను గాని, అందరి బిడ్డలకు బాసటగా నిలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా బీజేపీ పార్టీకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అండ్ బండి సంజయ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇగో బండి సంజయ్ అనేటోనికి చిత్తశుద్ధి ఏదన్నా ఉండేది ఉంటే ఇప్పటికైనా
కరీంనగర్ నుంచి 2 సార్లు గెలిచిండు. ఆ గెలిచిన ప్రజలకు గెలిపించిన ప్రాంతానికి ఏదైనా న్యాయం చేయదలుచుకుంటే ఏదన్నా ఒక యూనివర్సిటీనో ఏదైనా ఒక సంస్థనో ఏదన్నా ఒకటి కంపెనీనో తీసుకొచ్చి నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ మతం మీద ఈ తంబాకు ముచ్చట్లు, ఈ దగ్గు ముచ్చట్లు, ఈ తుమ్ము ముచ్చట్లు బంద్ చేసి, ఈ నత్తి ముచ్చట్లు బంద్ చేసి పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సహాయ మంత్రిగా కేంద్రంలో ఉన్నావు, నువ్వు కాంగ్రెస్ కు సహాయ మంత్రిగా వ్యవహరించకు. ప్రజల పక్షాన కొట్లాడు, ప్రజలకు కావాల్సిన దానికోసం నువ్వు కొట్లాడు. కానీ ఈ గాలి ముచ్చట్లు, నీళ్ళల్లో దెబ్బేసుడు ముచ్చట్లు బంద్ చేయాలి. ఇప్పటికైనా బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి మా తెలంగాణ రాష్ట్రానికి ఏవైనా మీకు తోచింది సహాయం చేసి మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ పావని.